నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? మా పేరు చదువు రామచంద్ర అండి. చిలుకూరు గ్రామం మాది. ఏం చేస్తుంటారు? మేము రియల్ ఎస్టేట్ చిన్న చిన్న ప్లాట్లు కొని అమ్మటమండి. ఏదన్నా చెప్పండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన పైన మాకైతే అసలు తృప్తి ఉంది ప్రస్తుతానికైతే. ఎందుకంటే మేము కొత్తగా గెలిచినప్పుడు ఏదో చేస్తాడని అనుకున్నాం. కేసీఆర్ 10 ఏళ్ళు పాలించినప్పుడు రియల్ ఎస్టేట్ మీద ముఖ్యంగా ఆయన అవగాహన ఉండే. అంటే రియల్ ఎస్టేట్ మీద ఆయన బాగా పెట్టిండు. దాని మీద బాగా రియల్ ఎస్టేట్ బాగా ఉన్నప్పుడు అన్ని హోటల్స్ కానీ బిజినెస్లు కానీ అన్నీ నడుస్తాయి. ఈయన రియల్ ఎస్టేట్ మీద పక్కకు పెట్టి ఏదో అవతల మీద కక్షకూరం పని చేయడము, అవతల పబ్లిక్ని ఎక్కడ పట్టించుకుంటుండండి? ఏడ పట్టించుకుంటుంది చెప్పండి? ఏ పథకాలు అందుతున్నాయి చెప్పండి? వీళ్ళ పథకాలు కూడా ఏడున్నాయి? బస్సులు ఎక్కడ పోతున్నాయి? ఏ విలేజ్కి వెళ్తున్నాయి బస్సులు? రోడ్లు అన్ని గుంతలు రోడ్లు. రైతులు పొలాలలో కరెంట్లు ఎక్కడ ఉన్నాయి? అన్ని కరెంట్లు ఎక్కడ ఉన్నాయి? అన్నీ ఏవి పట్టించుకోలేదు. ఎప్పుడైతే అసంతృప్తిగానే ఉంది. ఇంకా రాబోయే కాలంలో ఏం చేస్తారో తెలియదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన బాగుండే కదండి. రైతులకు కరెంట్ ఇచ్చిండు, మీకు రైతు బంధు ఇచ్చిండు, వాళ్ళకు 6th month కోప రైతు బంధు వేసిండు, మనకి కరెంట్ ఇచ్చిండు. ఆయన రియల్ ఎస్టేట్ మీద ఆయన ఉన్న రోజులు రియల్ ఎస్టేట్ కూడా బాగుండే, అన్ని బిజినెస్లు బాగుండే, స్కూల్ అన్నీ ఇంత ఇబ్బంది వల్లేమనుకుంటున్నాను. పబ్లిక్ ఇంత ఇబ్బంది వల్లేదు. అప్పుడు కేసీఆర్ పాలన అయితే ఇంత ఇబ్బంది వల్లే. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వల్ల అయితే చాలా ఇబ్బంది పడుతున్నామని ఒకరొకరు స్కూల్ ఫీజులు కట్టలేని స్థితిలో ఉన్నారండి. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. మీ పేరు సార్? నా పేరు కృషి అండి. ఏం చేస్తుంటారు సార్? నేను యాజ్ ఏ టీచర్ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్, రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు ఆయన ఇచ్చిన స్కీమ్స్ బిఫోర్ ఎలక్టింగ్ తను చాలా స్కీమ్స్ ఇచ్చారు ప్రజలకి. అందులో ఇంప్లిమెంట్ అయ్యేవైతే నాకు తెలిసి 2 ఉన్నాయి. అవేంటంటే, ఒకటి మహాలక్ష్మి అని బస్సు సంబంధించింది ఒకటి ఫ్రీ వస్తుంది. తర్వాత ఇంకొకటి కరెంటు బిల్లు గృహలక్ష్మి అని చెప్పేసి అదొకటి 200 యూనిట్స్ లోపు వాళ్ళకి వస్తుంది. ఆ 2 తప్పించి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, కొంతమందికి రైతు సంబంధించినవి 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి మాఫీ అవ్వడం జరిగింది. ఇంకా అంతకంటే ముందు కేసీఆర్ పాలనలో అంటే ఇంకా ఆల్మోస్ట్ ఈవెన్ 5 acres పైన ఉన్న వాళ్ళకు కూడా రావడం జరిగింది రైతు బంధు అనేది. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలలో నెరవేర్చిందంటే పక్కాగా అయితే 2 రైతు బంధు అనేది 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి వచ్చింది, ఆ పైన ఉన్న వాళ్ళకి రాలేదు. ఇంకా చూసుకున్నట్టయితే ఆయన ఇచ్చిన హామీలలో ఇంకా నెరవేర్చవలసిన చాలా ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు అనేది ఇంకా ఇప్పుడే మొన్న సంబంధించిన సర్వే జరగడం జరిగింది. అది వెరిఫై చేసుకొని ఇస్తామని చెప్పేసి అంటున్నారు మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు. ఇంకా అది ఎంతవరకు అందరికీ రీచ్ అవుతుంది అనేది చూడాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కూడా బాగుంది. ఆల్మోస్ట్ అందరి ప్రజలకి డబుల్ బెడ్రూమ్ ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు కూడా రావడం జరిగింది. సార్ పాలన కూడా, కేసీఆర్ గారి పాలన కూడా చాలా బాగుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారి పాలనలో ఆయన ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంకా 1 year అయింది కాబట్టి ఇప్పటి వరకు ముందు రానున్న 4 yearsలో ఆయన ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరిస్తే చాలా బాగుంటుంది. మీ పేరు సార్? సంజీవ గారి. మనకోటి చేయి గుర్తే బెస్ట్. రేవంత్ రెడ్డి ఎవరు మాకు సంబంధం లేదు, మన చేయి గుర్తు ఒకటే బెస్ట్. అంతే, మనకేం చెప్పనికే రాదు. నమస్తే సార్. సార్ నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు మాణిక్యం అండి. విలేజ్ కనకామామిడి, మండలం మీనాబాద్, ఆర్ఆర్ డిస్టిక్, రంగారెడ్డి, తెలంగాణ. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యవసాయ సార్, బైకాడ. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు సార్? అంటే ప్రస్తుతానికి 10 సంవత్సరాల కింద అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాలన బాగానే ఉంది, కేసీఆర్ పాలన బాగానే ఉండే. అయితే ఏంటంటే అతను చేస్తున్న మన వర్క్ని కొంతమందికి ఆశలు పెట్టిండు. ఏమని? భూమి ఇస్తామని. అది ఇవ్వలేకపోయినా, హామీ ఇవ్వకున్నా బాగానే ఉండు. కానీ అదొకటి ఫెయిల్ అయిపోయింది అతను చేసిన వర్క్లో. ఇంకోటి 10 సంవత్సరాల్లో ఇంతవరకు పెద్దవాళ్ళకి కానీ, మళ్ళీ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ, అలాంటి వాళ్ళకి ఎవరికి కూడా ఇంతవరకు రేషన్ కార్డు రాలేదు 10 years వరకు. ఇప్పుడు రీసెంట్గా రేవంత్ రెడ్డి అతను ఎలక్షన్లో ముందు ఏమైతే హామీలు అయితే ఇచ్చిండో వాటిని 100%లో ఇస్తానని ఒప్పుకున్నాడు. రీసెంట్గా మన 26 జనవరికి ఇస్తానన్న 4 హామీలను కూడా ఇస్తుండు. అందులో ఇండ్లు కూడా కొంతమంది చాలామంది శాంక్షన్ అయినాయి, కానీ కట్టే వరకు ఎంతమంది శాంక్షన్ అవుతాయనేది కూడా తెలియదు. అది మాత్రం
కన్ఫర్మెంట్ కంపల్సరీ. అంటే వచ్చింది ఇంకా వచ్చింది 10 సంవత్సరాలు కదా, చేసి 1 ఇయర్ అయిపోయింది, 1.5 ఇయర్ అయిపోయింది ఎగ్జిట్. ఆ తర్వాత ముందు ఇప్పుడు అప్పట్లోనే పిల్ల కొట్టంగానే కుళ్ళ కొట్టాలంటే కాదు కదా, ఎవరికైనా ఏ సీఎం రాని ఎవరైనా రాని ప్రస్తుతానికి కావాల్సింది ఏంటి, కొంచెం టైం కేటాయించాలి. అప్పుడే కావాలి, అప్పుడే రాలేదు, ఏమైంది, చెప్పిన హామీలు ఇవ్వడం ఏంది, రాలేదు కాలేదని అనుకుంటే కూడా బాగుండేది. ఎందుకంటే పోయిన సీఎం అయినా మనిషే, ఇప్పుడు కూడా కూడా మనిషే రేవంత్ రెడ్డి గారు కూడా. ఏంటంటే ఏ మనిషి అయినా ఒక మనిషికి కొంచెం టైం కేటాయించాలి. మనం టైం కేటాయిస్తేనే మనం ముందుకు అనుకున్న పనులు చేయించుకోగలుగుతాం, చేసుకోగలుగుతాం. అండ్ ఇక దానికన్నా ఇక్కడ చెప్పండి. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ పాలన కూడా బాగానే ఉన్నది సార్. అయితే ఏంటిదంటే అప్పట్లో ఉన్న తెలంగాణ ప్రభుత్వం మన సైడే వన్ వే చేసుకుంటే బాగుండు, అవుటప్లో బీఆర్ఎస్ పార్టీ కూడా పెట్టడం చాలా తప్పు. ఎందుకంటే మన దగ్గర ఫస్ట్ మన ముఖాన్ని మన అద్దంలో మనం ఒక చూసుకొని క్లియర్ ఉందా లేదా చూసుకున్న తర్వాతనే అవతల దానికి మనం వెళ్ళాలి. ఎందుకంటే మన రాష్ట్రాన్ని మన దాంట్లో మనం ఫస్ట్ మనం క్లియర్ చేసుకున్న తర్వాత ఇంకోటి రాజధానిని మనం గ్లాస్తో హైవే చేస్తా అన్నాడు. గ్లాస్తో హైవే ఎందుకు, మనకు ఉన్న జాగాలలో కరెక్ట్గా ఉన్న పేదవారికి కానీ అలా ఇచ్చినుంటే ఇప్పుడు ఈ ఇయర్లో కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉండే ఇంకోటి 100కి 99 కాదు 100% రంగారెడ్డి సీట్లు మొత్తం వచ్చినాయి.